ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మీట్లో పెట్టాను. ఫుల్ సౌండ్ వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫొటోస్ తో ఎలా చేసుకుంటారో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్షాట్ ని ఓపెన్ చేసుకుని వీడియో మీద ట్యాప్ చేసుకుని న్యూ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన వీడియో అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని కింద రీసెంట్ లో మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ వీడియోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ వీడియోని 9:16 రేషియోలోను అలాగే 16:9 రేషియోలో చేసుకోవచ్చు. మీరు ఏ రేషియోలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. నేను 16:9 రేషియోలో చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీరు 9:16లో చేసుకున్నట్లయితే ఈ వీడియోని మాత్రం రొటేట్ చేసుకోకండి. 16:9 రేషియోలో చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని మీరు ఫింగర్స్తోని రొటేట్ చేసుకొని ఫింగర్స్తోని మీరు ఆ వీడియోని ఫుల్ చేసుకోండి. ఆ స్క్రీన్ ఫుల్ చేసుకున్నాక పైన ఆప్షన్స్లోని పిఐపి అని ఉంది కదా, ఇక్కడ దాని మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఈ వీడియో కూడా స్క్రీన్ ఫుల్ అవుతుంది. అయిన తర్వాత పైన ఆప్షన్స్లో బ్లెండ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని మల్టిప్లై మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాక పైన ఆప్షన్స్లో స్టార్టింగ్లో పిఐపి అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సపరేట్ ఫోల్డర్లో ఉన్నాయంటే ఇక్కడ ఫోల్డర్ పేరు ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో ఇక్కడ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటోని ఫింగర్స్తోని రైట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. మీరు ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోకి ఇక్కడ లాస్ట్లో యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఆ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మీద ట్యాప్ చేసినా ఆ ఫోటో అనేది వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. సాంగ్ని ప్లే చేయండి. ఫస్ట్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ అయితే ఉంచేసుకోండి. ఉంచేసుకున్నాక పైన ఆప్షన్స్లోనే స్ప్లిట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోటోని కట్ అవుతుంది. మళ్ళీ సేమ్ సాంగ్ని ప్లే చేయండి. ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ అయితే ఉంచేసుకొని స్ప్లిట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు అయితే మీరు కట్ చేసుకోవాలి. ఆ ఫోటోని కట్ చేసుకొని స్టార్టింగ్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఆప్షన్స్లో బ్లెండ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫింగర్స్తోని కొంచెం జూమ్ చేసుకొని ఈ ఇంక్ స్ప్లిట్లోనే పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ ఫోటోని సేమ్ సెలెక్ట్ చేసుకొని ఫింగర్స్తోని లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టేసుకొని కరెక్ట్గా ఆ ఇంక్ స్ప్లిట్లోనే పెట్టేసుకొని మళ్ళీ మీరు పైన ఆప్షన్స్లో బ్లెండ్లోకి అయితే వచ్చేసి స్క్రీన్ అప్లై చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని దాని పక్కనే రీప్లేస్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. సెకండ్ ఫోటో పెట్టాలి అనుకుంటున్నారు కదా, ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా అన్ని ఫొటోస్ వీడియో లాస్ట్ వరకు అయితే రీప్లేస్ చేసుకోండి. ఇదే విధంగా కట్ చేసుకున్న ఫొటోస్ పైన ఆప్షన్స్లో మళ్ళీ పిఐపి అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇందాక డౌన్లోడ్ చేసుకున్నారు కదా వీడియోస్, ఆ ఫోల్డర్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇంక స్ప్లిట్ అది ఉంది కదా వీడియోది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఆ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని పైన ఆప్షన్స్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఒకవేళ 9:16 రేషియోలో చేసుకుంటున్న వాళ్ళైతే ఈ వీడియోని అలాగే లిరికల్ వీడియోని మీరు రొటేట్ చేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్కి అయితే వచ్చేయండి. ఇందాక యాడ్ చేసుకున్నారు కదా వీడియోని, అది సెలెక్ట్ చేసుకొని పైన ఆప్షన్స్లో స్ప్లిట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకుంటే కట్ అయిపోతుంది. కట్ అయిన పార్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకొని ఇప్పుడు ఆ వీడియో ఉంది కదా వీడియో, దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఆప్షన్స్లోనే వాల్యూమ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని సౌండ్ తగ్గించేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని
ఇక్కడ రిజల్యూషన్ 180 అయితే ఉంచేసుకోండి. ఒకవేళ మీరు ఇన్‌షాట్ యాప్‌ని అప్డేట్ చేసినట్లయితే ఇక్కడ 4K అయితే చూపిస్తుంది. 4Kనైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది 60 ఎఫ్‌పిఎస్ ఉంటుంది. మీరు 60 అయినా ఎఫ్‌పిఎస్ అయినా పెట్టేసుకోండి. 30 ఎఫ్‌పిఎస్ అయినా పెట్టేసుకోండి. అది మీ ఇష్టం. పెట్టేసుకున్నాక ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకైతే సేవ్ అవుతుంది. ఈ విధంగా నోటిఫికేషన్ గూడా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.